ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలికొండ గ్రామంలో శ్రీ 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 సీతారామచంద్రస్వామి 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సందర్భంగా ఆలయ చైర్మన్ పందిమల వెంకట నరసయ్య, వైస్ చైర్మన్ గడ్డం రామారావు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి దేవాలయం 8వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఘనంగా వార్షికోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించామని వారు తెలిపారు. ఉదయం 6 గంటలకు మంగళ వాయిద్యాలతో పుష్ప అలంకరణ కార్యక్రమాలు చేశారు. ఉదయం 7:30 స్వామివారికి పాలాభిషేకం చేశారు. ఉదయం 9 గంటలకు శిఖర చక్రస్థానం అభిషేకం, గుడిపైన అభిషేకం చేశారు. 11 గంటలకు హోమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు భక్తులు 2000 మంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ మండలి, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్త మహాశయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నాగిలగొండ గ్రామం 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ఈ నాగిలగొండ గ్రామంలో భక్తులతోటి అధిక సంఖ్యలో, అట్లాగే చైర్మన్ గారు వెంకట నరసయ్య గారు, వైస్ చైర్మన్ గారు, అట్లాగే అయ్యగారు మన కృష్ణశాస్త్రి గారు, అలాగే కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరితోటి కూడా మేము అందరం కూడా ఈ గోత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా నాగిలగొండ గ్రామ తరఫున నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా మునుముందు మా గ్రామం తరఫున అందరి సహకారాలతోటి మేము ఈ రామాలయాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ, మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ ఈ భక్తుల సహకారాలతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తుల సహకారంతో గత 8 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో ఈరోజు జరిగినటువంటి యొక్క వార్షికోత్సవం కన్నుల పండుగగా ఆనందదాయకంగా జరిగింది. ఈ యొక్క ఉత్సవానికి మా గ్రామంలో ప్రజలందరి తరపున ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించారు. అలాగే దేవాలయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, భక్తులు అందరూ కూడా సహకారంతో అన్నదానం చేశారు. సర్వే జన సుఖినో భవంతు. నా పేరు పరిమళ వెంకట నరసయ్య. మాది ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలికొండ గ్రామం. మా గ్రామంలోని శ్రీ 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 సీతారామచంద్రస్వామి దేవాలయం 8వ వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగెడుతున్నాం. ఈ యొక్క 9వ వసంత కార్యక్రమంలో ఈరోజు ఉదయం 7:30 గంటలకు స్వామివారికి మంగళవాద్యంతో మామిడి తోరణం మరియు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు 8:30 గంటలకు స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. తర్వాత 11 గంటలకు ఈరోజు అభిషేక శ్రీ చక్ర అభిషేక స్వామివారి దాన్ని ఏమంటారు గుడిపైన చక్రం గుడిపైన అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అనంతరం స్వామివారికి హోమం కార్యక్రమం 11 గంటలకు స్టార్ట్ చేసి మిగతా తర్వాత మధ్యాహ్నం 1 గంటల నుంచి మేము గ్రామస్తుల సహకారంతో మేము మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మహాన్నదాన కార్యక్రమంలో సుమారుగా 800 నుంచి 1000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు మా యొక్క గ్రామ ప్రజల అందరి పెద్దల సమక్షంతో, సలహా సూచనలతో ఈ యొక్క అన్నదాన మహా కార్యక్రమాన్ని భక్తులు మరియు ప్రతి ఒక్కరూ తమ యొక్క చందాల రూపంలో మా యొక్క వితరణ ఇచ్చినారు. కాబట్టి ఈ యొక్క అన్నదానం ప్రజా అభిష్టం మేరకు, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగానే మరియు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావత్తు గ్రామంలోని ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి పేరున
నాగిలగుండ శ్రీ 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 దేవాలయం కమిటీ చైర్మన్గా మరియు మా యొక్క పాలక మండలి వర్గము మరియు మా వైస్ చైర్మన్ రామారావు గారు మరియు పాలక మండలి సభ్యులతోటి ఇంతటి బహుత్తరమైన కార్యక్రమాలను విజయవంతం చేయడం జరుగుతుంది. ఇదే కార్యక్రమాలతో పాటుగా మున్ముందు కూడా గ్రామ ప్రజల సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలను విజయవంతం చేస్తామని కోరుకుంటూ ప్రజలందరి సహకారంతో మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాగిలగొండ గ్రామంలో ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతం వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరి ఇతర బంధువులుగా కూడా మాకు పెద్ద ఎత్తున సహకరించి అన్ని విధాలుగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ఓకే.